నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్. అగ్రివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో రైతు భరోసాను ప్రారంభించారు. అంతకుముందు మంత్రుల సమావేశంలో నిర్ణయించి ఇవాల్టి నుంచే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని, రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు రైతు భరోసాను బటన్ నొక్కి ప్రారంభించారు. తెలంగాణలో 1,49,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వనున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. 70,11,984 మంది రైతులకు భరోసా పథకం అమలు చేస్తున్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల నిధులు జమ చేయనున్నట్టు తెలిపారు. ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న 10 మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు, 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా. స్థానిక సంస్థల ఎన్నికలపైన మంత్రులతో చర్చించారు సీఎం రేవంత్. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులతో కోఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల చివరి వరకు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని, స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాలపై ఫోకస్ పెట్టాలని సూచించినట్టు సమాచారం. ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించారు. సుమారు 8 గంటల పాటు కేటీఆర్ను ప్రశ్నించారు. స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఏసీబీ అధికారులు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందన్న స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఉదయం కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లే సమయంలో ఆయన వెంట భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లాయి. మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేటీఆర్ వెంట ఏసీబీ కార్యాలయం వరకు వెళ్లారు. దీంతో అక్కడ హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్ రేసు కేసు లొట్టపీస్ కేసు అన్నారు కేటీఆర్. రేవంత్ ఉడత ఊపులకు భయపడనన్నారు. దమ్ముంటే ఈ కార్ రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. అడిగిన ప్రశ్నల్ని ఏసీబీ మళ్లీ అడిగిందన్నారు. ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. చేయని తప్పుకు జైలుకు పంపాలని చూస్తున్నారంటూ ఆరోపించారు కేటీఆర్. ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావా పైసలు, ఎడమ జేబులకి వెళ్ళి ఇచ్చినావా పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు. ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతోని ఏం చేయరాదు, పరిపాలన చేత కాదు. మొన్ననే మన నాయకుడు, పెద్దలు, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు. అదొక్కటే ఆయన షోకు, ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. కాంగ్రెస్ సర్కార్ చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ను విచారించింది. ఇవాళ కేటీఆర్ను ఏసీబీ విచారిస్తోంది. కేటీఆర్ విచారణ జరుగుతుండగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్కు తాళం వేయడం దుర్మార్గమన్నారు. తమపై ఎవరు దాడికి వచ్చినా కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు ఎమ్మెల్సీ కవిత. కేటీఆర్ గారు మరి వాళ్ళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయమే, హాజరైతామని. అందులో పెద్ద విశేషం ఏం లేదు, హాజరైతాం, విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం. ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్లో మరి తాళం వేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం. మేము ఎప్పుడైనా కూడా ప్రజల పక్షానే నిలబడ్డాం, ప్రజల కోసమే పనిచేసినాం. అది రాష్ట్ర సాధన కోసమైనా, రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి. కేటీఆర్ పై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లాలని కేటీఆర్కు కుతూహలంగా ఉన్నట్లుందన్నారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, ఏదో ఆశించి జైలుకు పోవాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు మంత్రి సీతక్క. నిజంగా
పౌరుషం వేరు, పొగరు వేరు. మా సీఎం గారేమో పౌరుషంతో బతుకుతాడు, ఈయనేమో పొగరుతో బూతులో మాట్లాడి గలీజ్గా మాట్లాడుతున్నాడు. సానుభూతి పొందాలనో లేకుంటే ఇంకేదో రెచ్చగొట్టాలనో ఆయన ఆలోచన ఉన్నట్టుంది. కానీ ప్రాపర్గా ఎంక్వైరీ జరుగుతుంది. ప్రభుత్వం మరి ఏజెన్సీ సంస్థలు ఇచ్చినటువంటి నిర్ణయాల మేరకు ఆ కమిషన్లు ఇచ్చే రిపోర్టు మేరకే స్పందిస్తారు తప్ప వేరే రకమైనటువంటి కక్ష సాధింపులు మాకు ఉండవు. రెవెన్యూ మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుబట్టారు టీపీసీసీ చీఫ్. కేబినెట్లో చర్చించాల్సిన అంశాన్ని ముందే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ పీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడడం ఏంటని పీసీసీ చీఫ్ మండిపడినట్టుగా సమాచారం. కోర్టు పరిధిలోని అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు మహేష్. పార్టీతో సంప్రదించకుండా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని సూచించినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందే రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల నిర్వహణ ఇప్పటికే ఆలస్యమైందన్న ఆయన ప్రతిసారి లోకల్ బాడీ ఎన్నికల్లో జాప్యం జరుగుతుందన్నారు. శాసనసభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, యువతకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు కిషన్ రెడ్డి. రానున్నటువంటి ఎన్నికల్లో కూడా గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారము బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఏ వార్డులకు, ఏ గ్రామాలకు ఏ రకమైన రిజర్వేషన్స్ ఉంటాయి, మహిళా రిజర్వేషన్స్ ఎక్కడ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ ఎస్సీ రిజర్వేషన్ ఎక్కడ, ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుకూలంగా ఎన్నికలు నిర్వహించాల్సిందిగా కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యారు. గుంటూరు సబ్ జైలు నుంచి ఆయన్ను రిలీజ్ చేశారు. సాక్షి డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అక్రమ కేసు బనాయించిన కూటమి ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేయించింది. ఈ కేసు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది. 2 రోజులు సెలవులు కావడంతో ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు కొమ్మినేని. కూటమి ప్రభుత్వం కుట్రలు పన్ని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయించిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ఎప్పటి నుంచో కొమ్మినేనిపై కక్ష పెంచుకున్నారన్నారు. ఈ కేసును అడ్డుపెట్టుకుని సాక్షిపై కూడా దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన స్టీరింగ్ను కొడుకు లోకేష్కు అప్పగించారని, ఆయన ఎప్పుడో యాక్సిడెంట్ చేస్తారని చొరకలంటించారు అంబటి. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ గారు విడుదల కావడం జరిగింది గుంటూరు సబ్ జైలు నుంచి. ఒక భాష మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద కక్షగట్టి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఆయన సపోర్ట్ చేయటం లేదని అనేక సందర్భాల్లో విమర్శిస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకు వస్తే కక్షగట్టి కుట్రలు పన్నారన్నారు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేస్తే తిరిగి తమపైనే కేసులు పెట్టడం సరికాదన్నారు. అటాక్ చేసిన వారి వీడియోలను ఆధారాలతో సహా సీఐకి, ఎస్పీకి అందజేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరామన్నారు శివప్రసాద్ రెడ్డి. మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు మొన్న పొదిలి వచ్చేసినప్పుడు కావాలని కక్షపూరితంగా డైవర్ట్ చేసుకోవడం కోసం కొంతమంది మహిళలను పెట్టి మా మీద నల్ల బిల్లులు వేసేసి, చెప్పులు వేసేసి, నానా రకాలుగా రాళ్లతో దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, రైతుల మీద, రైతు కూలీల మీద సుమారుగా 3 ఎఫ్ఐఆర్లు పెట్టి 30 మందిని అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరం. మేము ఒక ఫిర్యాదు చేశాము. రాళ్లు వేసేవాళ్ళు వీడియో క్లిప్పింగ్స్, చెప్పులు వేసేవాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ కూడా క్లియర్ గా సిఐ పొదిలికి పెట్టాము. ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయాము. వాళ్ళు ఎక్కడెక్కడ నిలబడి ఉన్నారో, ఏ ఇంటి దగ్గర నుంచి నిలబడ్డారో ఆ ఇంటి నుంచే దాడులు జరిగినాయి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. తల్లికి వందనం ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను తగ్గించి చూపిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి సీదిర అప్పలరాజు.
యూడైజ్ డేటా ప్రకారం రాష్ట్రంలో ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు 81 లక్షల మందికి పైగా ఉన్నారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం 67 లక్షల మంది విద్యార్థులే ఉన్నారని, వారికి మాత్రమే తల్లికి వందనం వేస్తామని ప్రకటించిందన్నారు. ప్రభుత్వం చెబుతున్నదే నిజమైతే మిగతా 14.5 లక్షల మంది విద్యార్థులు ఏమైపోయారని ప్రశ్నించారు సీదిరి అప్పలరాజు. 87 లక్షల ఆడ్ నుంచి 6 లక్షల మంది అంగన్వాడీ పిల్లలు తీసేస్తే 81.5 లక్షలు విద్యార్థులు ఉండాల్సిన చోట వీళ్ళు అమ్మఒడి తల్లికి వందనం ఇచ్చింది 67 లక్షల మందికి. అంటే దెర్ ఈజ్ అ గ్యాప్ ఆఫ్ 14.5 lakhs ఆన్ అన్ యావరేజ్. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అంటే 14,45,000 పైబడి పిల్లలకు సంబంధించినటువంటి డేటా మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 25-26 అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి లేదు. ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి లోకేష్ స్వయంగా పంపిణీ చేసిన చెక్లు చెల్లకుండా పోయాయి. పార్వతీపురంలో చెల్లుబాటు షైనింగ్ స్టార్స్ చెక్లు చెల్లుబాటు కాలేదు. చెక్లపై డీఈఓ, ఎంఈఓల సంతకాలు సరిపోలేదని బ్యాంక్ అధికారులు తిప్పి పంపారు. బ్యాంకుల నుంచి విద్యాశాఖ కార్యాలయాలకు వచ్చారు విద్యార్థులు. విద్యార్థుల వద్ద చెల్లని చెక్లు తీసుకుని పంపేశారు అధికారులు. మంత్రి లోకేష్ ఇచ్చిన చెక్లు చెల్లకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైదరాబాద్ శివార్లోని ఖాజాగూడ్లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని పిలువేశారు. పిటిషన్పై న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. సర్వే నంబర్ 119, 122లో ఉన్న 27 ఎకరాల భూమిని ఆక్రమించారని న్యాయవాది వాదించారు. ఈ భూమి విలువ 10,000 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. సర్వే నంబర్ మార్చి వారంబోకు భూమిని ఆక్రమించారని తెలిపారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. తదుపరి విచారణను కోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై సీరియస్ అయింది హైకోర్టు. మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా అని నిలదీసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు. ఈలోగా అక్కడ భవన నిర్మాణం పూర్తవుతుంది. ఇక కూల్చివేతల పేరుతో డ్రామా ప్రారంభిస్తారని మండిపడింది హైకోర్టు. ప్రాంతాల వారీగా అధికారులున్న అక్రమ నిర్మాణాలు ఎలా వెలుస్తున్నాయని ప్రశ్నించింది హైకోర్టు. జాతీయ వార్తలు చూద్దాం. దేశంలో 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జనగణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 దశల్లో జనాభా లెక్కింపు చేపట్టనున్నట్టు పేర్కొంది. 2027 మార్చి 1వ తేదీ నాటికి దేశంలో జనగణన పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మంచు ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ 1 నాటికి జనాభా లెక్కింపు పూర్తి చేయనుంది. ఈసారి జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికీ నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, అలాగే సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. దేశంలో చివరిగా 2011లో జనాభా లెక్కింపు జరిగింది. ఇప్పుడు జరిగేది మొత్తంగా 16వ స్వాతంత్ర్య అనంతరం చేపట్టబోయే 8వ జనగణన. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుంది. ప్రభుత్వం వెల్లడించే ఆన్లైన్ పోర్టల్స్, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే అవకాశం కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్టు తెలిపింది. జనగణనపై నిన్న హోంశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీ తొలిసారి సమావేశమైంది. కేంద్ర హోంశాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి పౌర విమానయాన శాఖ కార్యదర్శి, డీజీసీఏ ఉన్నతాధికారులతో పాటు గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యారు. అహ్మదాబాద్ ప్రమాద కారణాలు విశ్లేషించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై ఈ కమిటీ సిఫార్సులు చేసినట్టు సమాచారం. హోం సెక్రటరీ నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వనుంది.
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన ఆమె హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యులు ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలోని గ్యాస్ట్రో విభాగంలో చికిత్స పొందుతున్నారు సోనియా. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ ప్రకటించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు ముగిశాయి. రాజ్కోట్లో అధికారిక లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు గౌరవ సూచకంగా ఆయన పార్థివ దేహంపై త్రివర్ణ పతాకం కప్పి అంతిమ యాత్ర నిర్వహించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయ్ రూపానీని కడసారి దర్శించుకున్న ఆయన భార్య అంజలి రూపానీ కన్నీటి పర్యంతమయ్యారు. ఉత్తరప్రదేశ్లో ఓ యువతి పెట్రోల్ పంప్ ఉద్యోగికి గన్ గురిపెట్టింది. కారు నుంచి దిగమని అడిగినందుకు తుపాకీతో బెదిరించింది. యూపీలోని హర్దోయ్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. సీఎన్జీ నింపుతున్నప్పుడు కారులో కూర్చున్న వ్యక్తులను కిందికి దిగమని పంప్ ఆపరేటర్ కోరడంతో వివాదం రాజుకుంది. అది కాస్త వాగ్వాదానికి దారితీసింది. కోపంతో దూసుకెళ్లిన యువతి కారు నుంచి గన్ తీసుకొచ్చి ఉద్యోగి ఛాతీపై గురిపెట్టింది. పెట్రోల్ పంప్ సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్ పొందిన రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. హర్యానాలో ఓ మోడల్ను గొంతు కోసి చంపేసిన ఘటన సంచలనంగా మారింది. మ్యూజిక్ ఇండస్ట్రీలో పనిచేసే శీతల్ అనే యువతిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. సోనీపత్లోని ఓ కాల్వలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. పానిపత్లో తన సోదరితో కలిసి నివసిస్తోంది శీతల్. 2 రోజుల క్రితం తన ఫ్రెండ్తో కలిసి మ్యూజిక్ వీడియో రికార్డింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోనీపత్లోని కాందా గ్రామ సమీపంలో బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు. హంతకులను పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నారు పోలీసులు. టెక్ సిటీ బెంగళూరులో ప్రయాణికురాలిపై ర్యాపిడో బైక్ డ్రైవర్ దాడి కలకలం రేపింది. ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ గురించి ప్రశ్నించినందుకు యువతిని చంపదెబ్బ కొట్టాడు బైక్ డ్రైవర్. దెబ్బకు ఆమె నేలపై పడిన వీడియో వైరల్గా మారింది. జూన్ 14న బెంగళూరు జయనగర ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు వెల్లడైంది. వైరల్ వీడియో ఆధారంగా ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. సైప్రస్ తమ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ బకారియోస్తో సత్కరించింది. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన అవార్డు అన్నారు ప్రధాని మోదీ. భారతీయుల సమర్థత, ఆకాంక్షలకు లభించిన గుర్తింపుగా అభివర్ణించారు. సైప్రస్లో తనకు దక్కిన సన్మానం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన సన్మానం అన్నారు ప్రధాని మోదీ. సైప్రస్ విజన్ 2035కు, వికసిత భారత్ 2047కు ఎంతో సారూప్యత ఉందన్నారు. అందువల్ల 2 దేశాలు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాయన్నారు ప్రధాని మోదీ. సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ బకారియోస్తో సత్కరించిన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిప్టోడౌలిడ్స్తో కలిసి మీడియాతో మాట్లాడారు. अभी कुछ देर पहले मुझे साइप्रस के इतने बड़े सम्मान से अलंकृत किया गया. ये सम्मान केवल मेरा नहीं, 140 करोड़ भारतीयों का सम्मान है. यह भारत और साइप्रस की अटूट मित्रता की मोहर है. इसके लिए मैं एक बार फिर हृदय से आभार व्यक्त करता हूं. ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుపడుతున్న నేపథ్యంలో ఇరాన్లో భారతీయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఇరాన్లోని భారతీయుల తరలింపునకు కేంద్రం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఈ విషయమై ఇప్పటికే ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరిపింది. విద్యార్థుల తరలింపునకు భారత్ చేసిన అభ్యర్థనను టెహ్రాన్ అంగీకరించింది. ప్రస్తుతం ఎయిర్ స్పేస్ మూసివేసినందున భూ సరిహద్దుల మీదుగా తీసుకువెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారతీయులను తరలించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇరాన్లో దాదాపు 10,000 మంది భారతీయులు ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఇరాన్ చంపాలని చూస్తోందన్నారు. ఇరాన్కు నంబర్ 1 శత్రువు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని అన్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఇజ్రాయిల్ ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత ఈక్విటీ మార్కెట్లు నిలకడగా ఉండి వేగంగా పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 677 పాయింట్లు పెరిగి 81,796 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 227 పాయింట్లు పెరిగి 24,946 వద్ద ముగిసింది. రాకెట్ స్పీడ్లో దూసుకువెళ్తున్న బంగారం ధరలకు ఈరోజు కాస్త బ్రేక్ పడింది. గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 170 రూపాయలు తగ్గి 101,510 పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 150 రూపాయలు తగ్గి 93,050 రూపాయలకు చేరింది. వెండి 100 రూపాయలు తగ్గి కిలో 119,800కు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. విమెన్స్ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ చేసింది ఐసీసీ. వచ్చే సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 మధ్య భారత్ శ్రీలంకలో ఈ టోర్నీ జరగనుంది. ఇండియా తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని సెప్టెంబర్ 30న బెంగళూరులో శ్రీలంకతో స్టార్ట్ చేయనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్తో అక్టోబర్ 5న తలపడనుంది టీమిండియా. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిణామాల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరగనున్న తొలి క్రికెట్ మ్యాచ్ ఇదే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంక బంగ్లాదేశ్ సిరీస్తో ఇది స్టార్ట్ అవుతుంది. తొలి టెస్ట్ జూన్ 15 నుంచి 21 వరకు గాలే వేదికగా, సెకండ్ టెస్ట్ జూన్ 25 నుంచి 29 వరకు కొలంబోలో జరగనుంది. 2025-2027 WTC ఎడిషన్లో 9 జట్ల మధ్య మొత్తం 71 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో తాజా ఎడిషన్ రన్నరప్ ఆస్ట్రేలియా అత్యధికంగా 22 మ్యాచ్లు, అలాగే ఇండియా 18 మ్యాచ్లు ఆడనున్నాయి.